బాధ్యతాయుతమైన పౌరులు పన్నును నిర్ణీత గడువులోగా చెల్లించి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఇన్కమ్ ట్యాక్స్ అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని మధుమణి కాన్ఫరెన్స్ హాల్ నందు ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో ముందస్తు పన్ను చెల్లింపుపై ప్రత్యేక అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఇన్కమ్ ట్యాక్స్ అని ఏదైనా సరే ఇది మీ పర్సన్స్ దీని డైరెక్ట్ కూడా అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మన మీద పడే ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ అంటే మీరు కలెక్ట్ చేసేది మళ్ళీ కట్టడం అవన్నీ ఉంటుంది. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇది మీ కర్తవ్యము, మీ బాధ్యత. అనేది ఒక సలహాదారు మాత్రమే. ఇన్కమ్ ట్యాక్స్ అధికారి మధుసూదన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. బాధ్యతాయుతమైన ప్రతి పౌరుడు పన్ను చెల్లింపులు నిర్ణీత గడువులోగా చెల్లించి దేశ నిర్మాణంలో తమ వంతు భాగస్వామ్యం కావాలని కోరారు. సకాలంలో ముందస్తు పన్ను చెల్లించడం ద్వారా అదనపు వడ్డీ మరియు జరిమానాల నుండి తప్పించుకోవచ్చు అని అవగాహన కల్పించారు. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు రంగారావు, ఆడిటర్ గోపికృష్ణ, సుబ్బయ్య, భరత్, పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. అండ్ ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడం వల్ల అంటే ముందుగానే వాళ్ళు మార్చి అంటే రిటర్న్ ఫైల్ చేసే టైంలో కాకుండా మార్చి లోపు వాళ్ళు పే చేయడం వల్ల వాళ్ళకి జరిగేటువంటి ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ అంటే వడ్డీ కట్టే తగ్గడం కానీ, లేకపోతే వాళ్ళ బిజినెస్ లో వాళ్ళకి కరెక్ట్ వాళ్ళ పొజిషన్ ఏముంది, అది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా వాళ్ళకు ప్లానింగ్ ఇవన్నీ ఈ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలన్నీ వాళ్ళు వివరించడం జరిగింది. అండ్ సిఏస్ వాళ్ళు కూడా ఒకరిద్దరు మాట్లాడి వాళ్ళ ఇన్సైట్స్ కూడా షేర్ చేసుకున్నారు. అండ్ అసోసియేషన్ వాళ్ళు కూడా కొన్ని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సూచనలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అవి కూడా మనము పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఎవరెవరైతే ట్యాక్స్ కట్టేవారు ఉన్నారో ఒకసారి వాళ్ళు వాళ్ళ సరైన పరిస్థితిని అంటే వ్యాపార పరిస్థితి కానీ వాళ్ళు బేర్ చేసుకొని సరైన ట్యాక్స్ వాళ్ళు అరైవ్ అయ్యి వాళ్ళ ప్రొఫెషనల్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యి త్వరగా అంటే ఆ 15th లోపు అంటే మనకు పే చేసేస్తే వాళ్ళు దే విల్ బి నాట్ ఓన్లీ మన పెట్టిన స్లోగన్ అనేది బి రెస్పాన్సిబుల్ సిటిజన్, పే అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద బిల్డింగ్ ఆఫ్ ద నేషన్. సో ఈ దేశ నిర్మాణంలో మీరు మీ వంతు పాత్ర పోషించే వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఇన్కమ్ సంపాదించే వాళ్ళలో కూడా ఇది ఒక ఆలోచన ఉండాలి. ఎప్పటికి కూడా దేశానికి సాయం చేస్తున్న వాళ్ళం మనం. దేశానికి మన దేశం ఎంతో ఇస్తుంది, మనకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. అవకాశాలు ఉండడం వల్లే మనం ఈరోజు ఇన్కమ్ సంపాదించుకుంటున్నాం. ఆ ఇన్కమ్ నుంచి కొద్ది భాగం ట్యాక్స్ రూపేణా ఇన్కమ్ ట్యాక్స్ మన దేశ నిర్మాణానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రూపేణా చెల్లించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది ఇంట్రెస్ట్ వడ్డీ భారం ఉండదు. రెండవది ఒకేసారి కట్టడం కూడా కష్టమవుతుంది. 10 లక్షలు ఒకేసారి కట్టేదానికన్నా 2.5 లక్ష, 6 లక్ష, 2 లక్ష, 3 లక్షలు అట్లా భాగాలు చేసుకుంటూ 4 భాగాలు చేసుకుంటూ ట్యాక్స్ కట్టడం అనేది చాలా బరువు అనేది ఏర్పడదు వ్యక్తుల మీద. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.